నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ వల్ల పెద్దగా ఉపయోగం లేదని, ఆ వ్యవస్థ ద్వారా ఎన్నికైన వారికి సరైన అధికారాలు బాధ్యతలు లేవనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల స్థానంలో సర్పంచులు ఎంపీపీలు జెడ్పీ చైర్మన్ను ఎన్నుకునే పరోక్ష విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు అనుకుంటున్నారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సర్కార్ పంచాయతీరాజ్ శాఖను ఆదేశించినట్టుగా సమాచారం. ఈ నెల 23న జరిగే కేబినెట్ భేటీలో దీనిపై చర్చించనున్నట్లుగా తెలుస్తున్నది. ఈ విధానాన్ని ఎత్తివేస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎన్నికలు అవసరం లేదనే ఆలోచన చేస్తున్నట్టుగా వినికిడి. ఇతర రాష్ట్రాల్లో ఏ విధానం అమలవుతుందనే దానిపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. పంచాయతీరాజ్ శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా చట్టపరంగా రాజకీయంగా ఇది సాధ్యమవుతుందా లేదా అనే దానిపై పూర్తి వివరాలు సేకరించాకే ప్రభుత్వం ఫైనల్ డిసిషన్ తీసుకోనుందని తెలుస్తోంది. ఇక పంచాయతీరాజ్లో ప్రస్తుతం 3 అంచెల వ్యవస్థలో 5గురు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విధానం కొనసాగుతుంది. ఇది 1995 నుండి అమల్లోకి వచ్చింది. ఈ వ్యవస్థ ఏర్పడిన నాటి నుండి ఈ విధానాన్ని ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. గ్రామాల్లో సర్వాధికారాలున్న సర్పంచ్కు మండల పరిషత్లో ఎలాంటి అధికారం లేదు. మండలంలో అధికారంలో ఉన్న ఎంపీపీకి జిల్లా పరిషత్లో ఎలాంటి అధికారం లేదు. ఒక వ్యవస్థకు మరొక వ్యవస్థ సంబంధాలు లేకపోవడంతో కొత్తగా తీసుకువచ్చిన ఎంపీటీసీ జెడ్పీటీసీలను రద్దు చేసి గతంలో లాగే ఎంపీపీలను సర్పంచులు జెడ్పీ చైర్మన్లను నేరుగా ప్రజలే ఎన్నుకునే విధానాన్ని తీసుకురావడానికి 1995లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 2వ టర్మ్లో తీవ్ర ప్రయత్నాలు చేసింది. నాటి సీఎం చంద్రబాబు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న ఎలిమినేటి మాధవరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. చట్ట సవరణ కూడా సిద్ధమైంది. కేంద్రంలో నాడు ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా చట్ట సవరణ చేసింది. కానీ రాజ్యసభలో బీజేపీకి బలం లేదు. దీంతో ఆనాడు రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ కాంగ్రెస్ తెచ్చిన 73-74 చట్ట సవరణ స్ఫూర్తికి భిన్నంగా ఉన్న ఈ సవరణను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించడంతో ఈ చట్ట సవరణ ఆగిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక సార్లు దీన్ని సవరించాలనే ప్రయత్నాలు జరిగినా సాధ్యం కాలేదు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు సైతం దీనిపై ప్రయత్నాలు జరిగినా సాధ్యపడలేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానం సరికాదు అనే ఆలోచన చేసినట్టు సమాచారం. ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించడానికి సమయం ఆసన్నమైన ఈ తరుణంలో దీనిపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అధికారం ఉంది. సర్పంచులకు మాత్రం ఆ హక్కు లేదు. దీంతో సర్పంచులు తమకు ఓటు హక్కు కల్పించాలని కోరుతున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీలు సైతం తమకు అధికారాలు ఇవ్వాలని కోరుతున్నారు. మండలాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో తమకు ప్రత్యేకంగా సీటు కేటాయించాలంటూ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. వీటన్నింటికీ పరిష్కారం ఈ వ్యవస్థను ఎత్తివేయడం ద్వారా దొరుకుతుందనే అంచనాకు ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థలో మార్పులు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేస్తే తప్ప సాధ్యం కాదని పంచాయతీరాజ్ శాఖ నిపుణులు చెబుతున్నారు. గతంలో దీనికోసం జరిగిన ప్రయత్నాలను గుర్తు చేస్తున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ అవసరం లేదనే అభిప్రాయం అత్యధిక శాతం ఉన్నా దానికి చట్ట సవరణ చేసే అధికారం మాత్రం కేంద్రానికి ఉండడంతో ఎవరు ఏమి చేయలేకపోతున్నారని తెలుస్తున్నది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే విజ్ఞప్తిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక రాజకీయంగా వేలాది మందికి ఈ వ్యవస్థ గుర్తింపును, పదవులను కల్పిస్తుందని, దాన్ని రద్దు చేస్తే పార్టీలో రాజకీయ నిరుద్యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేస్తే పార్టీ కేడర్లో వేలాది మందికి ఏ విధంగా పదవులు సర్దుబాటు చేయగలుగుతామని, అలాగే వారికి రాజకీయంగా ఎలా గుర్తింపు పొందడానికి వ్యవస్థ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అదే సమయంలో గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని కూడా ఒక ప్రశ్న అయితే బయటకు వస్తుంది. అయితే రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ నుండి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని, ఈ వ్యవస్థను ముఖ్యమంత్రి రద్దు చేయరనే అభిప్రాయాన్ని పార్టీలో ఇంకొందరు కూడా చెప్తున్నారు.
ఎందుకంటే ఇటు సర్పంచ్ ఎంపీటీసీల మధ్య కొంతకాలంగా అయితే మాత్రం ఒక ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. ప్రధానంగా ఎంపీటీసీలు అయితే మాత్రం వాళ్ళకు పూర్తి స్థాయిలో అధికారాలు లేకపోవడము, అలాగే నిధుల కేటాయింపు లేకపోవడము, గ్రామ పంచాయతీల్లోనూ వాళ్ళు కూర్చోవడానికి ఒక ప్రోటోకాల్ ప్రకారం కూడా ఒక సీటు కేటాయించకపోవడం కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు పేరు పెద్దగా అయిపోతుంది, కానీ అప్పుల పాలవుతున్నారు, అధికారాలు లేవు, నిధులు లేక మాత్రం ఈ వ్యవస్థ పట్ల మాత్రం ఇటు సొంతంగా పోటీ చేసిన వాళ్ళు ఆర్థికంగా చితికిపోవడము, చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకోవడం లాంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కొందరేమో ఇక రాజకీయంగా ఎదగడానికి అప్పులు పాలైనా పర్లేదు, కానీ రాజకీయంగా తాము నెక్స్ట్ స్థాయికి వెళ్ళడానికి ఎంత ఖర్చైనా పర్లేదు అన్నట్టు కూడా ఎంపీటీసీగా పోటీ చేయడం జరుగుతుంది. అలా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ప్రోటోకాల్ పరంగా వివాదాలు కూడా అవుతున్నాయి. ప్రతి ప్రభుత్వం కూడా ఏదో ఒకటి చేయాలని కూడా చట్ట సవరణ చేయాలని ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ కేంద్రం కూడా దీనిపై కూడా సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఇక ఆగిపోతుంది. సర్పంచ్కు సర్వాధికారాలు గ్రామ పంచాయతీలో ఉంటాయి. అలాగే ఎంపీటీసీకి అక్కడ ఓటర్లను ఓటింగ్ శాతాన్ని బట్టి కూడా ఒక ఊరు, మేజర్ గ్రామ పంచాయతీ అయితే ఒక ఊరు, లేకపోతే మొత్తం రెండు మూడు ఊర్లు కలిపి కూడా అతన్ని ఎన్నుకునే విధానం ఉంటుంది. కానీ ఇటు అధికారాలు లేక, అటు సరైన ప్రాధాన్యత లేక ఎంపీటీసీ వ్యవస్థపై మాత్రం కొంతకాలంగా తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ వ్యవస్థ అవసరమా, రద్దు చేస్తే బాగుంటుందని కూడా జయప్రకాష్ నారాయణ లాంటి వారు కూడా చాలా సందర్భాలు కూడా వారు అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటు ఎంపీటీసీలు ఉన్నారు, ఇటు విమర్శలు వస్తున్నాయి, ఇటు అధికారాలు లేవు, కానీ రాజకీయ పదవుల పరంగా మాత్రం ఉపయోగపడుతున్న ఒక ఉద్దేశంతో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ విషయంలో ఆగిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే అధికార పార్టీకి చాలామంది కూడా పదవులు ఆశిస్తారు. ఆ పార్టీ నుండి కూడా ప్రభుత్వంలో ప్రాధాన్యత రావాలని కోరుకుంటున్నారు. వేలాది మంది కూడా చాలామంది ఆధారపడడంతో ఇలాంటి వ్యవస్థను కంటిన్యూ చేయాల్సిన అనివార్యత కూడా వస్తుంది. కానీ మరి తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం ఈ వ్యవస్థ పట్ల మాత్రం ఒక సమీక్షనైతే నిర్వహించింది. సాధ్యాలేంటి, వ్యవస్థను తీసివేయాలా ఉంచాలా, తీసివేస్తే ఎలాంటి నిబంధనలు ఉంటాయి, ఎలాంటి విషయాలు పాటించాలి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, పక్క రాష్ట్రంలో ఏమేం జరుగుతుంది, వ్యవస్థను రద్దు చేసిన వాళ్ళకు అక్కడ ఎట్లా ఉంది, వ్యవస్థ విషయంలో ఎట్లా ఉంది అనే దానిపైన మాత్రం పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే విశ్లేషణ కూడా చేస్తున్నారట. త్వరలో నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ జరగబోయే క్యాబినెట్లో కూడా ఈ అంశంపై కూడా చర్చించబోతున్నట్టు తెలిసింది. కానీ ఇక్కడ సమస్యల గతంలో టీడీపీ 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేసింది. రాష్ట్రంలో కూడా అందరూ కూడా ఒప్పుకున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్ళింది. అప్పుడు బీజేపీ కూడా ఒప్పుకున్నది. కానీ అక్కడ రాజ్యసభలో కాంగ్రెస్కు మెజారిటీ బలం ఉండడంతో అక్కడ కాంగ్రెసే దీన్ని వ్యతిరేకించింది. ఎందుకంటే మేమే ఈ వ్యవస్థను తీసుకొచ్చాము, అలాంటిది మేమే చట్ట సవరణ తీసుకొస్తే దాన్ని రద్దు చేయమంటారా, దాన్ని ఒప్పుకునేదే లేదంటూ కూడా అప్పుడు కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ మాత్రం రాజ్యసభ విషయంలో అడ్డుపడింది. దీంతో ఈ టాపిక్ ఆగిపోయింది. మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ యొక్క అంశాన్ని తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా ఇది మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవస్థనే కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి వాళ్ళే తీసేస్తున్నారు, వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళే తీసివేస్తారంటూ కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉన్న ఒక కోణం కనిపిస్తూ ఉంది. దీనికి మరి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎలాంటి ఆన్సర్ ఉందో తెలియాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర మంత్రి ఇటు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మాత్రం పూర్తి స్థాయిలో దీనికి సమ్మతి చేయాల్సిన అవసరం ఉంటుంది. పార్లమెంట్లో ఇటు లోక్సభలో ఇటు రాజ్యసభలో కూడా మెజారిటీ మంది కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం దీనికి చట్ట సవరణకు ఒప్పుకుంటుందా అనేది మాత్రం అదొక క్వశ్చన్ మార్క్గా అనిపిస్తుంది. చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలామంది కూడా ఆధారపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు ఇప్పటికే కాంగ్రెస్తో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ పరిషత్ ఎన్నికల కోసం ప్రిపేర్ అయ్యారు. గతంలో ఇక నోటిఫికేషన్ వచ్చిందని కూడా ఖర్చు పెట్టుకున్నారు. ఇక రేపో మాపో ఎన్నికలు ఉంటాయి, ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయని కూడా అందరు లెక్కలేసుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థనే ఉంచాలా తీసేయాలని ఒక క్వశ్చన్ మార్కు ఆలోచన చేస్తున్న సందర్భంలో ఒక సొంత పార్టీలను కూడా కొంతమంది అయితే మాత్రం వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది అయితే మాత్రం దీనికి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వేలాది మంది ఆధారపడి ఉన్నారు. అధికార పార్టీ నుండి పదవులు ఆశిస్తారు, గెలవాలి, రాజకీయంగా ఎదగాలని కూడా
కార్యకర్తలు నాయకులు కూడా చాలామంది అయితే మాత్రం గంపెడాశలు పెట్టుకున్నారు. ఇలాంటి సందర్భంలో పార్టీలో కూడా బయట కూడా చర్చ జరుగుతుంది. కొంతమంది నిజంగా దీనివల్ల నష్టపోయిన వాళ్ళు తప్ప బాగుపడ్డ లేరని కొంతమంది అంటే మాత్రం కనీసం రాజకీయంగా ఎదగడానికి ఇది ఒక ఉపయోగపడుతుంది, ఏదైనా పర్లేదు అన్నట్టు కూడా కొంతమంది అంటున్నారు. చూడాలి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి యోచిస్తున్న ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేయడానికి ప్రయత్నాలు చేస్తుందా, కేంద్రం ఒప్పుకుంటుందా, మరి అన్ని ప్రభుత్వాలాగానే ఓ ప్రయత్నం చేసి సాధ్యాలు చూసుకొని అసాధ్యమైన ఈ సందర్భంలో మరోసారి ఎన్నికలు నిర్వహించి కూడా ఆగి మరో టర్మ్ వస్తే చూద్దామని వేచి చూసే ధోరణి ఉంటుందా అనే క్వశ్చన్లు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా సర్పంచ్ ఎన్నికల తర్వాత ఒకవైపు హైదరాబాద్ 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ ఎన్నికలు ఉంటాయి, లేకపోతే పరిషత్ ఎన్నికలు ఉంటాయా లేదా అని చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థనే ఉంటుందా లేదా అనే ఒక కొత్త చర్చ రావడం నిజంగా ఆసక్తికరమైన పరిణామే. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మరి ముందడుగేస్తుందా, ప్రతిపక్షాల నుండి ఎలాంటి స్పందన వస్తుంది, కేంద్రం నుండి దీనికి ఆమోదం వస్తుందని చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఇది ఆధారపడి ఉంటుంది.